శివాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో మార్గశిర బహుళ చతుర్దశి ఆదివారం జ్యేష్ఠ నక్షత్రం డిసెంబర్ 29వ తారీఖు యథావిధిగా 3 గంటల నుంచి 3:30 గంటల వరకు సుప్రభాతం, 3:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధనం. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావై సేవాకాలం, విశేష సేవాకాలంతో సమాంతరంగా నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో సింహవల్లి తాయారు సన్నిధిలోను, లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోను మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత ఆండాళం వారి బేడా తిరువీధి మహోత్సవం, అమ్మవారి సేవ జరుగుతుంది. అమ్మవారి సేవ బేడా తిరువీధి పూర్తి చేసుకొని అమ్మవారు ఆండాళ్ సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాళ్ సన్నిధిలో విశేష ఆరాధనం, నివేదనం, శవాకారం, శాతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత ఆనాటి పాసుర వ్యాఖ్యానం, విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేస్తారు. ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలారింపు, ముద్గాన్న నివేదనం అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో విశేషారాధనం, నివేదనం అయిన తర్వాత సేవాకాలం, చాతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదనం పూర్తి చేసుకొని మంగళ నీరాజనం అయిన తర్వాత గోవిందరాజస్వామి వారి ఉభయ దేవేరులతో కూడి కళ్యాణ మండపంలోకి ఆర్జిత సేవల నిమిత్తం వేయించేస్తారు. ఉదయం 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 7:30 గంటలకు ఆదివార ప్రయుక్తంగా అష్టోత్తరశత స్వర్ణ పుష్పార్చనం, 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగిన తర్వాత మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటల నుంచి 5:30 గంటల వరకు సహస్రనామార్చనం ప్రధానాలయంలో జరుగుతుంది. ప్రధానాలయంలో సహస్రనామార్చనంలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. రాత్రి 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 9 గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.